రోజు సౌందర్యలహరిలోని 65వ శ్లోకం విందామండి. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైర్కవచిభిః నివృత్తైశ్చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతా స్తవ వదన తాంబూల కబళాః. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారికి తన బిడ్డల యందు ఉండే వాత్సల్యాన్ని ఎంతో అందంగా వివరించారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైర్ కవచిభిః నివృత్తైః అంటే యుద్ధంలో రాక్షసుల్ని జయించి ఇంద్రుడు, కుమారస్వామి, మహావిష్ణువు అమ్మవారిని కలుసుకోవడానికి వచ్చారట. ఎలా వచ్చారు అంటే శిరస్త్రైరపహృత అంటే వారి తల మీద ఉన్న శిరస్త్రాణాలను తీసి పక్కన పెట్టి కవచిభిహి యుద్ధంలో కవచం వేసుకొని వెళ్తారు కదా, మరి గెలిచాక ఆ కవచాలతోనే వెంటనే అమ్మవారి వద్దకు వచ్చేశారట ఆనందాన్ని అమ్మవారితో పంచుకోవడానికి. రాజుల దగ్గరికి సేవకులు వెళ్ళినప్పుడు వారి కిరీటాలను కానీ తలపాగాలను పక్కన పెడతారు కదా, అలానే అమ్మకు సేవకులైన మహావిష్ణువు, కుమారస్వామి, ఇంద్రుడు అమ్మని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వారి కిరీటాలను పక్కన పెట్టి అమ్మవారికి నమస్కరించారు. కవచిభిః నివృత్తై అంటే వారి కవచాలను మాత్రం తీయలేదట. అంటే యుద్ధం నుంచి సరాసరి ఆ ఆనందాన్ని అమ్మవారితో పంచుకోవడానికి అలా కవచాలతోనే వచ్చేశారట. ఇక వారు మంచి ఆకలి మీద ఉండటం చేత అక్కడే ఉన్న శివ నిర్మాల్యాన్ని చూసి కూడా విముఖై అంటే విముఖులై అమ్మవారి దగ్గరకు వెళ్ళారు. ఎందుకంటే శివ నిర్మాల్యాన్ని ఈశ్వరుడి ప్రమదఘనములో ప్రప్రథమంగా తీసుకునేవాడు చండీశ్వరుడే. ఆయనే హక్కుదారుడు. శివుడిని అర్చించిన గంధ పుష్ప తాంబూల ఫలములతో వివిధ దేవతలు జగన్మాత శివుణ్ణి అర్చించగా ఆ నిర్మాల్యమును చండీశ్వరుడే తీసుకుంటాడు. విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకలాహ్ అంటే స్వామివారి నిర్మాల్యమును స్వీకరించకుండా సరాసరి అమ్మవారి వద్దకు వెళ్ళి ఆవిడ నోటి నుంచి చంద్రశకలముల వంటి పచ్చకర్పూరపు తునకలతో కూడిన తాంబూల కబళమును మహాప్రసాదంగా స్వీకరించడానికి వీరు ఇష్టపడుతున్నారట. ఇంద్రుడు, కుమారస్వామి, శ్రీ మహావిష్ణువు వీళ్ళేమన్నా తక్కువ వాళ్ళ? ఇటువంటి యుద్ధంలోనైనా సరే గెలుచుకురావటమే తప్ప ఓడిపోవటం అనేది ఎరుగరు కదా. అయినా నీ ప్రసాదమైన తాంబూలాన్ని ఆశిస్తున్నారంటే అందుకు కారణం